ఎన్నికల వేళ నామినేషన్ల విత్డ్రా గడువు కూడా ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చేసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 4210 నామినేషన్లు దాఖలవగా ఇప్పుడు 2705 మంది బరిలో నిలిచారు. అలానే 25 పార్లమెంటు స్థానాలకు 731 మంది మొదట నామినేషన్ వేయగా ఇప్పుడు 503 మంది పోటీలో నిలిచారు. దాదాపుగా 8 నియోజకవర్గాల్లో రెబల్స్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్డీఏ కూటమి తరపున 5 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో కూటమి నేతలను కలవరపెడుతోంది. విజయనగరం, ఉండి, పోలవరం, గన్నవరం, కావలిలో రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయనగరంలో మీసాల గీత, ఉండిలో శివరామరాజు, పోలవరంలో ముడియం సూర్యచంద్రారావు, గన్నవరంలో కొర్రపోలు శ్రీనివాసరావు, కావలిలో పసుపులెట్టి సుధాకర్ రెబల్స్ గా బరిలో ఉన్నారు. ఇక వైసీపీలోనూ కొన్ని చోట్ల రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మీద ఆముదల వలస కీలక నేత సువారి గాంధీ నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. నూజివీడు నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీకి దిగిన వెంకటేశ్వరరావు బాబుతో జరిగిన బుజ్జగింపుల తర్వాత తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే మాడుగుల తెలుగుదేశం రెబల్ అభ్యర్థి పైలా ప్రసాద్ కూడా తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. మడకశిర టీడీపీ రెబల్ అభ్యర్థి సునీల్ కుమార్ సైతం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. మరోవైపు సీటు ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన నేతలపై టీడీపీ కొరడా జులిపించింది. రెబల్స్ గా బరిలో నిలిచిన 6 అభ్యర్థులపై అధిష్టానం వేటు వేసింది. అరకు నుంచి సివేరి అబ్రహం, విజయనగరంలో మీసాల గీత, అమలాపురం నుంచి పరమట శ్యామ్ సుందర్, పోలవరంలో ముడియం సూర్యచంద్రారావు, ఉండి నుంచి పోటీ చేస్తున్న వేటుకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గం నుంచి జడ్డా రాజశేఖర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఏపీలో నామినేషన్ల ఉపసంహరణ గడువైతే ముగిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. దాదాపుగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 2744 మంది అసెంబ్లీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా 570 మంది చిల్లర కూడా నామినేషన్లు దాఖలు చేసి బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆముదాల వలస స్పీకర్ తమ్మినేని సీతారాంకు సంబంధించి రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించి కూడా అభ్యర్థుల బెడద తగుడుతూనే ఉంది. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి శ్రీనివాసరావు నేతను బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఉండి, అనకానపల్లికి సంబంధించి, అలాగే విశాఖ విజయనగరం జిల్లాకి విజయనగరానికి సంబంధించి కూడా బరిలో ఉన్నారు. అలాగే పోలవరం సంబంధించి కూడా ఇండిపెండెంట్గా రెబర్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే దాదాపుగా చూసుకుంటే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి మరొకరు రెబర్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ సంబంధించి 5 అభ్యర్థులు రెబర్లుగా ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకరు రెబల్గా బరిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒకరు రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 6 సంబంధించి కూడా సస్పెన్షన్ వేస్తూ కూడా తెలుగుదేశం పార్టీ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన కూడా విత్డ్రాకి ఏమాత్రం కూడా సిద్ధంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. ఆయనపై కూడా ఈరోజు వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఈయనకు గ్యాస్ బండ సింబల్ వచ్చింది. ఈయనకు సంబంధించి కూడా విత్డ్రా చేసే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆయన మాత్రం నిన్న ఎంత విత్డ్రాకి ప్రయత్నించినా కానీ ఏమాత్రం కూడా ససేమిరా అంటుంది కూడా ఆయన బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆయనపై కూడా భారతీయ జనతా పార్టీ వేటు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆయన ఎంపీ, రాజ్యసభ సభ్యుడు ఎంపీ జీవీఎల్ నరసింహారావు అనుంజ శిష్యుడిగా కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఆయనతో చెప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పి భావించారు. కానీ ఆయన కూడా దీనిపై ఏమాత్రం కూడా స్పందించలేదని తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో ఉన్న
వర్గ విభేదాల కారణంగానే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది సత్తాస్. మరి ఇప్పటికే చాలా మందికి గ్లాస్ సింబల్ రావటం, మరికొంతమందికి రకరకాల సింబల్ వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారు ఏమాత్రం కూడా మెత్తబడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే వారు రంగంలో ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఏ రకంగా ఉండబోతోంది ఏమిటి అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది సత్తాస్. థ్యాంక్ యూ శివ. For more videos like this, subscribe Big TV channel.